హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే కమ్మనైన చుక్కకూర పచ్చడి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆ రోజు మీరు ఒక ముద్ద ఎక్కువగానే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక కొట్ట చుక్కకూరని బాగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో పోపు దినుసులన్నీ వేసుకోవచ్చండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక 6 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో, అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సెపరేట్ బౌల్‌లో తీసుకొని అదే పాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని యాడ్ చేసుకోవాలి. అది త్వరగానే మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్‌లో ధనియాలు, జీరా, పప్పులు, ఎండుమిర్చి, కల్లుప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే గార్లిక్ ఏసుకోవాలి. ఒక పల్స్ ఇచ్చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పెట్టుకున్న పాన్‌లోనే ఈ కారం అంతటిని యాడ్ చేసుకోవాలి. ఈ కారం మొత్తం ఆ చుక్కకూరకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి ఈ చట్నీలో చాలా రుచిగా ఉంటాయండి. మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, టేస్టీ చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.